నమస్తే. ఇప్పుడు చూడండి, ప్రథమ స్కందంలోని పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్న, చావు దగ్గర పడితే మనిషి ఏం చేయాలి? దానికి సుఖ మహర్షి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సమాధానం ఈ యొక్క ద్వితీయ స్కందంలో అయితే ఉంటుంది. సుఖ మహర్షి సమాధానం చెప్తూ చెప్పాడు, రాజా, మరణం భయం వదిలేసే, పరమాత్మ ఎక్కడూ లేడు, ఈ విశ్వమంతా కూడా ఆయనే అని వివరిస్తారు. ఈ యొక్క ప్రపంచంలోని నదులు ఆయన యొక్క నాడులని, పర్వతాలు ఆయన యొక్క ఎముకలని, సూర్యచంద్రులు ఆయన యొక్క కళ్ళని, ఇలా ఈ యొక్క సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క విరాట రూపమని తను ఎంత అద్భుతంగా వర్ణిస్తారు. అంటే మనం ప్రతిరోజు చూసినటువంటి ప్రతి అణువులో కూడా దైవం ఉన్నాడని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కందంలోని ఒక గొప్ప విశేషం ఉంది, ఏంటో తెలుసు? అదే చతుశ్లోక భాగవతం. అంటే మొత్తం భాగవతంలోని సారాంశాన్ని మొత్తాన్ని కూడా కేవలం 4 శ్లోకాల్లో భగవంతుడు బ్రహ్మదేవునికి అయితే ఉపదేశిస్తాడు. సృష్టికి ముందు నేనున్నాను, సృష్టి తర్వాత నేనున్నాను, ఈ జగత్తు అంతా కూడా నా యొక్క ప్రతిబింబమే అని పరమాత్మ తత్వాన్ని చాలా సింపుల్గా అయితే మనకి వివరిస్తుంది ఈ యొక్క ఘట్టం. చివరిగా భాగవతం అంటే కేవలం కథలు మాత్రమే కాదు. అందరూ అనుకుంటాం అందులో కథలే ఉంటాయని. అది కథలు మాత్రమే కాదు, ఇందులో 10 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. 10 లక్షణాలు అనేవి ఉంటాయి. అవి ఏంటో తెలుసా? సర్గ, విసర్గ, స్థానం, పోషణ, ఉదయం, మన్వంతర, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం. ఇందులో భాగవతం మనకు సృష్టి గురించి, సృష్టి అంటే సర్గం, దాన్ని నడిపించినటువంటి భగవంతుని యొక్క కరుణ గురించి, అది పోషణ. చివరికి మనం చేరాల్సినటువంటి గమ్యం, అది ముక్తి. దాని అన్నిటి గురించి నేర్పిస్తుంది. సృష్టి ఎలా జరిగింది, జీవుల స్థితి ఏంటి, భగవంతుని ఆశ్రయం ఎలా పొందాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క స్కందం అనేది మనకి పరిచయం చేస్తుంది. అందుకే దీన్ని భాగవతానికి హృదయం అని కూడా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు అని తెలుసుకోవడమే ఈ యొక్క ద్వితీయ స్కందం అనేది మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. మరి 3వ స్కందం అనేది ఎలా ప్రారంభమవుతుంది, సృష్టి ఎలా మొదలైంది అనేది దాంట్లో ఉంటుంది. దాని గురించి మనం ఫర్దర్లో మరొక వీడియో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.